హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ మీరు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మీకు ఎటువంటి రాత పరీక్ష లేదు అండ్ మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఫ్రెండ్స్. ఇలా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. మెయిన్గా ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకైతే రిలీజ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, www.employmentnews.gov.in ఈ న్యూస్ పేపర్లో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పోస్ట్ మ్యాన్ జనరల్ బీహార్ సర్కిల్ పట్నా వాళ్ళతో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, డేట్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ డేట్ అనేది మనకి 14th November 2024 రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ ఈ టోటల్ మనకి వేకెన్సీ చూసుకుంటే మనకి టోటల్ వేకెన్సీ మనకి అయితే 17 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఈ 17 వేకెన్సీ అన్ని జనరలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, యువర్ అంటే అన్ని జనరల్ వేకెన్సీలు ఉన్నాయి. ఒక్క ఎంఎంఎస్ పట్టణాలు మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అండ్ ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. సో ఒక్క ఎంఎంఎస్ పట్టణ వాళ్ళకైతే మనకి 3 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి, నెక్స్ట్ జనరల్ వాళ్ళకి. సో టోటల్గా 3 వేకెన్సీలు మాత్రం ఎంఎంఎస్ పట్టణ వాళ్ళకి ఉన్నాయి. రిమైనింగ్ అన్ని జనరల్ వాళ్ళకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ నోట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 పోస్ట్ ఎక్స్ సర్వీస్ మనకి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైనా ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఎవరైనా సరే వాళ్ళకి మాత్రం చేసిన వాళ్ళు అందుట్లో ఎవరైనా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 12th January 2025 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఏజ్ చూసుకుంటే మనకి ఏజ్ అనేది 18 years నుంచి 27 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాస్ ఇన్ 10th స్టాండర్డ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. ఈ జాబ్కి మీరు జస్ట్ ఓన్లీ 10th పాస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్ కూడా అవసరం. మీ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th మాత్రం సరిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. సర్టిఫికేట్స్ పాటు మీకు మెయిన్గా ఏం కావాలంటే మీకు మోటార్ సైకిల్ మీద కొంచెం ఖచ్చితంగా మీకు అయితే నాలెడ్జ్ ఉండాలి. వెహికల్స్ మీద అంటే ఇప్పుడు బండి ఆగిపోతే మీరైతే దాన్ని రిపేర్ చేసుకుని మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం వీళ్ళైతే డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారని ఇక్కడ చూడండి, డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు, మోటార్ సైకిల్ వెహికల్స్ అనేవి. సో డ్రైవింగ్ టెస్ట్ మీరు పాస్ అయితే మీరైతే జాబ్ అనేది వాళ్ళతో ఇస్తారు. శాలరీ చూసుకుంటే మీకు శాలరీ అనేది మీకు స్టార్టింగ్ ఫస్ట్ మంత్ శాలరీ మీకు అయితే పర్ మంత్ అయితే 19,900 రూపీస్ వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ పాటు మీరు ఏం డాక్యుమెంట్స్ వాళ్ళకి అయితే పంపాలంటే ఫస్ట్ మీతో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా పంపాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి పంపాలి వాళ్ళకి. దాంతోపాటు మీరు ఇంకా ఏజ్ ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు పంపితే ఆధార్ కార్డు ప్రూఫ్గా పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు 10th క్లాస్ పాస్ అవుతారు కదా, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్ కూడా పంపాలి వాళ్ళకి. అండ్ దాంతో మీరు ఇంపార్టెంట్ ఇదైతే మెయిన్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్. సో మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఒక జిరాక్స్ కాపీ వాళ్ళకైతే పంపాలి. సో మీరు ఈ అప్లికేషన్ మీరైతే ఆన్లైన్ ద్వారా కాదు ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా వాళ్ళకి స్పీడ్ పోస్ట్లో అయితే పంపాలి అప్లికేషన్ అనేది. ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాళ్ళకి క్లియర్ చెప్తున్నారు, ఆల్ క్యాండిడేట్స్ షుడ్ యూ పే 100 రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు 400 రూపీస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు మీరు 100 రూపీస్ పే చేస్తే మీకైతే ఇంటర్వ్యూ అవుతుంది కదా. సో ఇంటర్వ్యూ అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో డ్రైవింగ్ లైసెన్స్ మీరు క్వాలిఫై అయిపోయాక వాళ్ళు ఒక 400 రూపీస్ పే చేయని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఫర్ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ షుడ్ యూ పే 400 రూపీస్. ఇంకా గవర్నమెంట్ వాళ్ళకైతే మీరు 400 రూపీస్ పే చేయని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కానీ ఎగ్జామినేషన్ ఫీజెస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్ మీద అప్లికేషన్ ఫామ్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ ఎక్కడైతే మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడైతే అందించాక మీరు ఇక్కడ మీ నేమ్ అనేది మీరైతే క్యాపిటల్స్లో రాస్తాక మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ డీటెయిల్స్ రాసి ఇక్కడ మీరు ఉంటున్న పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ ఇక్కడ మీ కరస్పాండెన్స్ పిన్ కోడ్, ఈ 2 అడ్రస్లోనే మీ సేమ్ ఉండాలి, డిఫరెంట్గా రాయకూడదు. దాని తర్వాత ఇక్కడ మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి రాసి ఇక్కడ మీ సిటిజన్షిప్ అంటే మీరు ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణతో రాయండి ఫ్రెండ్స్. బోత్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ ప్రజెంట్ మీ ఏజ్ ఇక్కడ రాసి మీరు కమ్యూనిటీ మీరు దేంట్లో వస్తారు, జనరల్, ఓబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీ ఎవరైనా దేంట్లో వస్తారో ఇక్కడైతే టిక్ చేయండి. జనరల్ ఎవరైనా సరే. నెక్స్ట్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీ ఆర్మీలో ఎవరైనా ఎయిర్ ఫోర్స్లో నేవీలో వర్క్ చేస్తున్న ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళు టైం పీరియడ్ అడుగుతున్న టైం పీరియడ్ అయితే ఇక్కడైతే రాయండి. దాని తర్వాత ఇక్కడ 12th వన్ అయితే మీరు స్కూల్ మీ క్వాలిఫికేషన్ 10th అని చెప్పాం కదా ఫ్రెండ్స్. 10th అయితే మీరు 10th స్కూల్ నేమ్ అయితే రాసి ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రాయండి. తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ అంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయండి క్లియర్గా. ఇంకా దాని తర్వాత ఇక్కడ 13th 14th వన్ అయితే వీళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ గురించి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరు ఇక్కడ మీ రైట్ సైడ్ ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్ ప్లేస్ అని రాసి వాళ్ళకైతే ఆఫ్లైన్ అయితే పంపాలి. ఇది మెయిన్గా స్పీడ్ పోస్ట్లో ఎవరికి పంపాలంటే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ డైరెక్టర్ చీఫ్ పోస్ట్ మ్యాన్ జనరల్ బీహార్ సర్కిల్ పట్నా
ఈ లొకేషన్ మీద స్పీడ్ పోస్ట్లో పంపాలి. ఇక్కడ ఫ్రమ్ దగ్గర అయితే మీ డీటెయిల్స్ రాయాలి. మీ పేరు, ఊరి పేరు అండ్ మీ మొబైల్ నెంబర్, మీ పిన్ కోడ్ నెంబర్ రాసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్లో పంపాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి అయితే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మీకు వీడియో నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు మరిన్ని కావాలంటే డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.